హలో వెబ్ సిరీస్ లవర్స్. ఆడియన్స్ని అలరించి తెలుగు వెబ్ సిరీస్లో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ను సాధించుకున్న 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ మేకర్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన మరో వెబ్ సిరీస్ హోమ్ టౌన్. ఏప్రిల్ 4th నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 5 ఎపిసోడ్ల వెబ్ సిరీస్లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మా, యానీ, సాయిరామ్, అనిరుద్ మరియు శ్రావ్యలు నటించారు. ఈ వెబ్ సిరీస్కి డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లె. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఎలాంటి వల్గర్ డైలాగ్స్ కానీ సీన్స్ కానీ లేకపోవడంతో మీరు మీ ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు ఈ వెబ్ సిరీస్ని. తెలంగాణ రాష్ట్రంలోని హనుమంతులగూడెం విలేజ్లో తనకున్న ఫోటో స్టూడియో మీద వచ్చే ఇన్కమ్తో తన మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేసే ప్రసాద్కు తన కొడుకు శ్రీకాంత్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎలాగైనా ఫారిన్ పంపించాలి అనే కోరుకుంటుంది. కానీ శ్రీకాంత్ కంటే శ్రీకాంత్ చెల్లి జ్యోతి బాగా చదువుతుంది. బీటెక్ ఫెయిల్ అయిన శ్రీకాంత్ను తన ఫాదర్ ప్రసాద్ ఫారిన్ పంపించగలిగాడా లేదా, బాగా చదువుకునే జ్యోతి విషయంలో ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు లాంటి అంశాలతో అల్లుకున్న కథే ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లె ఈ వెబ్ సిరీస్ కోసం సెలెక్ట్ చేసుకున్న ఈ కథలో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలిగే ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ తను ఈ సిరీస్ని ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అవడంతో జస్ట్ యావరేజ్ వెబ్ సిరీస్లా మిగిలిపోయింది. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ సక్సెస్ అయింది కదా అని మళ్ళీ అలాంటి ప్యాటర్న్లోనే ఈ వెబ్ సిరీస్ని ప్లాన్ చేసుకున్న మేకర్స్ ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేశారు. మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్తో ఫస్ట్ 3 ఎపిసోడ్లు ఎంటర్టైనింగ్గానే అనిపించాయి. 4th ఎపిసోడ్ మాత్రం చిరాకు తెప్పించేంత బోరింగ్గా ఉంది. ఆడియన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలిగే క్లైమాక్స్తో 5వ ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది. అన్నయ్య కంటే బాగా చదివే చెల్లెలు, కూతురు కంటే కొడుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పేరెంట్స్, టీనేజ్కి రాగానే యూత్లో మొదలయ్యే వింత కోరికలు, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ వల్ల మోసపోయే అమాయకులు, ఇవే ఈ సిరీస్లో మెయిన్గా డిస్కషన్ చేసిన ఎలిమెంట్స్. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు మెలోడియస్గా అనిపించిన ఏదో ఏదో సాంగ్ భలే ఉందనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. రాజీవ్ కనకాల, ఝాన్సీల న్యాచురల్ యాక్టింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేలా ఉంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. శ్రీకాంత్గా యాక్ట్ చేసిన ప్రజ్వల్ యాద్మా నాకైతే ఎక్కడా విలేజ్ అబ్బాయిలా అనిపించలేదు. యాక్టింగ్ కూడా జస్ట్ ఓకే అనిపించింది. కానీ శ్రీకాంత్ చెల్లి జ్యోతి క్యారెక్టర్లో మాత్రం యానీ యాక్టింగ్ బాగుంది. శ్రీకాంత్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన కుర్రాళ్ళిద్దరూ తమ కామెడీతో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. ఫైనల్గా చెప్పాలంటే 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్తో కంపేర్ చేసుకొని ఈ సిరీస్ చూస్తే డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ టైంపాస్ కోసం లో ఎక్స్పెక్టేషన్స్తో ఈ సిరీస్ని చూడాలనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.